డూమ్స్డే ప్లేన్ అని చెప్పి అబ్రహామిక్ లాంగ్వేజ్లో డూమ్స్డే అంటే ఏదో ఒక రోజు ప్రపంచం మొత్తం అంతరించిపోతుంది, ఎక్కడ చూసిన మంటలు, ఆ రోజున ఎవ్వరు మిగలరు అని ఈ పేరుని తీసుకుని ఒక ప్లేన్కి పెట్టారు అమెరికాలో. ఆ ప్లేన్ 50 సంవత్సరాల తర్వాత, లిటరలీ 50 సంవత్సరాల తర్వాత లాస్ ఏంజలీస్ ఎయిర్పోర్ట్లో కనబడింది. లోపల డీజేటీ గారు ఉన్నారా లేదా అనే ప్రశ్నకు సమాధానం చెప్తాను, కానీ ఒక 3 సంఘటనలు జియో పొలిటికల్ గా జరిగాయి. దాన్ని మనం ఫస్ట్ వేరువేరుగా చూద్దాం, దాని తర్వాత సింపుల్ గా ఎవ్రీథింగ్ ఇస్ కనెక్టెడ్ అంటారు కదా, ఆ విధంగా మీకు ఐడియా వస్తుంది. ఇష్యూ నంబర్ 1, ఎల్ఓసి దగ్గర 3 ఏరియాలో టర్కిష్ డ్రోన్స్ అంటారు కదా, ఈ కామకాజీ డ్రోన్స్. And we have some breaking news coming in. At least 5 drones were spotted near the line of control, or the LOC. These drones came from the Pakistani side, entered into the Indian territory, and after some time వెళ్ళి ఏదైనా ఒక టార్గెట్ రీచ్ అయ్యి విస్ఫోటనం జరిగి మొత్తం పేలిపోతుంది కదా, అది ఆ డ్రోన్ కూడా పేలిపోతూ అలాంటి డ్రోన్స్ 10 సంఖ్యలో 3 ఏరియాస్లో వచ్చాయి. పూంచ్, రజౌరి అండ్ ఇంకో లొకేషన్ ఉంది. ఆఫ్ కోర్స్ మన డిఆర్డిఓ చాలా స్ట్రాంగ్ ఉంది, వాటిని పసిగట్టాను, చూసాం, కొట్టాను, చాలా గట్టిగా పారిపోయి వెనక్కి. కాకపోతే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ డ్రోన్స్ టర్కిష్ మేడ్. దీన్ని అండర్లైన్ చేసి పెట్టుకోండి. లాస్ట్ టైం ఆపరేషన్ సింధూర్ జరిగినప్పుడు కూడా ఏవైతే డ్రోన్లు భారతదేశపు గడ్డ మీద వచ్చాయి అవి టర్కిష్ డ్రోన్స్. అవి తర్వాత ఇన్ని సంవత్సరాలు మళ్ళీ మౌనంగా ఉన్న తర్వాత మళ్ళీ అవే టర్కిష్ డ్రోన్స్ మన భారతదేశంలోకి వచ్చాయి. ఎవరెవరైతే జియో పొలిటికల్ ఎనలిస్ట్ చూస్తున్నారో వాళ్ళు ఒకటే మాట చెప్తున్నారు, ఇది ఖచ్చితంగా ఒక టెస్ట్ చేయడానికి పంపించారు. ఇన్ఫాక్ట్ 2 విషయాలు టెస్ట్ చేయడానికి. ఒకటి, మన సత్తా ఎంత ఉంది, మన యాంటీ డ్రోన్ సిస్టమ్ ఎంత స్ట్రాంగ్ గా ఉంది, మనం ఎంత ఫాస్ట్ గా వాళ్ళని వెళ్ళగొడతాం, ఒకటి ఆ టైం అది చూసుకోవడానికి. రెండోది, ఈ పర్టికులర్ ఏరియాస్ లో వాళ్ళు ఏదో చూస్తున్నారు, వాళ్ళకి ఏదో కావాలి, అది ఏంటది. ఈ రెండిట్లో ఏ పాసిబిలిటీ నిజమని ఒక్కటి మాత్రం వాస్తవం. యుద్ధానికి, అదే పాకిస్తాన్ కొంచెం ధైర్యం వచ్చింది, భారతదేశాన్ని ఇద్దరు ప్రేరేపిద్దామని కానీ యుద్ధానికి కానీ ట్రై చేస్తుంది. ఆ ధైర్యం పాకిస్తాన్ కదా, అమెరికాది. 3 విషయాలు మనం మాడుకున్నాం కదా రీసెంట్ గా. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంక్ అని చెప్పి $1.2 బిలియన్ పాకిస్తాన్కి వెళ్ళింది మొన్నే, అమెరికన్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంక్ నుంచి. డీజేటీ గారు అప్రూవ్ చేశారు. రెండోది F-16 టెక్ అప్గ్రేడ్ అని చెప్పి ఇంకో $800 మిలియన్ వెళ్ళినాయి. అది కాకుండా IMF నుంచి ఒక లోన్ వెళ్ళింది మళ్ళీ కొత్తగా, ఎన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్. ఇప్పుడు ఈ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ని బట్టి లోపల ఉండే జనాలు ఆకలి తీరుస్తున్నారా, లేదు, ఆల్రెడీ ఉన్న అప్పులు తీరుస్తున్నారా, కాదు. ఏదైతే వాళ్ళకి బ్లీడ్ ఇండియా విత్ 1000 కట్స్ అనే ఒక డాక్ట్రిన్ ఉందో, జియావుల్ హక్ ఆ రోజు చెప్పింది, అక్కడే నిలబడి ఉన్నారు. ఇంకా భారతదేశం మీదే వాళ్ళ దాడులు, అక్కడే ఇంకా వాళ్ళ ఆలోచన, ఇంకా భారతదేశానికి ఎలా నష్టం చేకూరుద్దామని చూస్తున్నారు. దానికి పరిణామాలే ఈ డ్రోన్ స్ట్రైక్స్. ఆఫ్ కోర్స్ వెనక్కి వెళ్ళిపోయినాయి, కానీ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ టైంలో. ఇన్ఫాక్ట్ మన లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ కటియార్ కూడా మాట అన్నారు, ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ ని మైండ్ లో పెట్టుకుని పాకిస్తాన్ అటు కేపబిలిటీ లేదు, ఇటు కరేజ్ లేదు భారతదేశంతో యుద్ధం చేయడానికి అని ఆయన ఒకటే మాట అన్నారు. మత ప్రాతిపదికన దేశంలో విద్వేషాలు రెచ్చగొట్టి, చాలా పాకిస్తాన్ అకౌంట్స్ ఉంటాయి, పాకిస్తాన్ వాళ్ళు ఉంటారు, చాలా పాకిస్తాన్ వాళ్ళు ఉంటారు, పేర్లు భారతదేశ పేర్లు పెట్టుకుంటారు, భారతదేశ అకౌంట్స్ లో ఉంటారు, కానీ ఇక్కడ కూర్చొని భారతదేశంలో ఉండే వాళ్ళు విడగొట్టడానికి ప్రయత్నిస్తుంటారు. ఇలా జరిగితే ఏం జరుగుతుంది? అగైన్ ఆ 1000 కట్స్లో ఇది 1 ఆఫ్ ద కట్స్ అంతే, అది పాకిస్తాన్కి. ఇది జాగ్రత్తగా వినండి. హీ ఆల్సో సెడ్ వన్ మోర్ థింగ్, మన దేశంలో, మన ఆర్మీలో, మన డిఫెన్స్ ఫోర్సుల్లో ఉన్నంత డైవర్సిటీ ఎక్కడా ఉండదు. ఇట్స్ స్టాండింగ్ ఎగ్జాంపుల్. మనకు అన్ని మతాల వాళ్ళు లోపల ఉంటారు, మమ్మల్ని మాలో మాకే గొడవలు పెట్టి విడగొట్టాలంటే అది మీ తరం కాదు అని చెప్పి ఆయన అన్నారు. అండ్ ఎలా ఉంటాయి డ్రోన్స్, ఏంటి దీని కథ అంటే, ఇప్పుడు మన ఆపరేషన్ సింధూర్ టైంలో ఒక డ్రోన్ మనం పట్టుకున్నాం, యాజ్ ఇట్ ఈస్ అలా పట్టేసుకున్నాం. మరి దానికి ఆ డ్రోన్స్ ఆపరేట్ చేయడానికి రాలేదో లేకపోతే ఎవరిని పెట్టారో నాకు తెలియదు, కానీ ఆపరేషన్ సింధూర్లో మనదే కంప్లీట్ అప్పర్ హ్యాండ్. ఎవరు ఏమనుకున్నా, ఎటువంటి ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ జరిగినా కూడా అది నిజం. అది మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తే, ఈ డ్రోన్ ఒకసారి మీరు చూడండి, చెక్కు చెదరకుండా మనం పట్టుకున్నాం. ఈ టర్కిష్ మేడ్ డ్రోన్ వాళ్ళు ఏదైతే పాకిస్తాన్ ముట్ట చెప్పారో అది మనం పట్టుకున్నాం. అది కాకుండా PL-15 ఎక్స్పోర్ట్ వేరియంట్ ఒకటి ఉంది, అది మిసైల్. అది ఇది చైనా నుంచి వచ్చిన మిసైల్. దీన్ని కూడా యాజ్ ఇట్ ఈస్ మనం పట్టేసుకున్నాం. చైనా కంప్లీట్ గా కోపం వచ్చి ఉంటుంది పాకిస్తాన్ మీద, వీళ్ళకి ఆపరేషన్ సరిగ్గా రాక మిసైల్స్ మన చేతిలో పెట్టారని చెప్పి దాన్ని రివర్స్ ఇంజనీరింగ్ చేసి టెక్నాలజీని మనం లాగేసుకోవచ్చు. ఇది చైనాకి చాలా పెద్ద దెబ్బేది. ఇన్ఫాక్ట్ పాకిస్తాన్ వాళ్ళు రివర్స్ ఇంజనీరింగ్ చేయలేరా అంటే దానికి ముందు ఇంజనీరింగ్ చదివి ఉండాలి. ఎనీవేస్, ఇది ఫస్ట్ ఇన్సిడెంట్. రెండోది, మూడోది కూడా మీకు చెప్తే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి, మీరు జాగ్రత్తగా వినాలి. దానికన్నా ముందు ఒకటే మాట, ఇలాంటి వీడియోస్ జియో పొలిటికల్ నుంచి లోకల్ టాపిక్స్ వరకు ఏదైతే మన సమాజానికి ఎఫెక్ట్ చేస్తుందో దాన్ని ఒక రోజుకో వీడియో లాగా, ఒక 10-15 నిమిషాలు వీడియోలో చేసి మీ ముందు పెట్టేస్తాను నేను. మీరు చాలా మంది చూసిన సబ్స్క్రైబర్స్ ఉండే వాళ్ళకి ఒకటే మాట, కింద కనబడే లైక్ బటన్ గుద్దేయండి. ఈ వీడియోస్ మీకు బాగా నచ్చుతున్నాయని మీరు నాకు చెప్తున్నట్టు, అంతే, డైరెక్ట్ గా చెప్పకుండా చెప్తున్నట్టు. రెండోది, కొత్త వాళ్ళు ఎవరికి వెళ్తున్నాయి, ఎందుకంటే లక్షల మందికి రీచ్ అవుతున్నాయి ఈ వీడియోస్. అలాంటి వాళ్ళు మీరు కొత్త వాళ్ళు అయి ఉంటే ఐ విల్ నాట్ డిసప్పాయింట్. రోజు నాకు 10 నిమిషాలు ఇవ్వండి, కేటాయించండి చాలు. కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. ఈ నాలెడ్జ్ పిల్ మీకు వచ్చేస్తుంది. డన్. ఇక్కడ రెండో పరిణామం కూడా ఉంది, జాగ్రత్తగా వినండి. ఇదే డీజేటీ గారు ప్రెస్ మీట్ పెట్టి ఒక మాట అన్నారు, ఇరాన్ ని సంబోధిస్తూ. ఇప్పుడు మన భారతదేశంలో ఉన్న ఇరాన్ న్యూస్ మనకి కంప్లీట్ గా సెన్సార్ అయి ఉంటుంది, ఆ న్యూస్ మనకి బయటికి రాదు కాబట్టి మనకు అర్థం కావట్లేదు. కానీ ఇవాళ ప్రొటెస్ట్ ఇరాన్ లో ఎలా జరుగుతున్నాయంటే, ఇది ఎవరు చేస్తున్నారు, ఎలా ఆర్కెస్ట్రేట్ అవుతున్నాయి అన్ని మనం పక్కన పెడదాం. వైరల్ అవుతున్న వీడియోస్ అని చెప్పి ఇంటర్నెట్ బ్లాక్అవుట్ చేసింది ఇరాన్. ఆ వీడియోలో ఒక చిన్న వీడియో మీకు చూపిస్తాను నేను. ఒక అమ్మాయి, ఒక ఆడపిల్ల, ఆ దేశపు లీడర్, సుప్రీం లీడర్ ఉంటాడు, ఆయన పేరు ఖొమేని, ఆయన్ని కాలుస్తూ దాంతో సిగరెట్ వెలిగించుకుంటుంది ఆవిడ. ఏంటి దీని సిగ్నిఫికెన్స్ ఏంటి, దీని బ్యాక్గ్రౌండ్ ఏంటంటే అందరికీ అర్థమైన సింపుల్ గా చెప్పేస్తే మీరు జాగ్రత్తగా వినాలి. ఇరాన్ లో 1979 లో లాస్ట్ గవర్నమెంట్ ఉండేది. ఇరాన్ లో 1979 లో షా గవర్నమెంట్ అని ఉండేది. ఇది కంప్లీట్ US సపోర్టెడ్ గవర్నమెంట్. ఇది ఆ టైంలో లోపల ఒక ఇన్సర్జెన్సీలా జరిగి, లోపల గొడవలు జరిగి రూలింగ్ మారిపోయింది. ఇప్పుడు ప్రస్తుతానికి ఎవరైతే కూర్చున్నారో ఆయన వచ్చారు, ఖొమేని అనే వ్యక్తి. అండ్ వీళ్ళు రెండింటి ఐడియాలజీస్ మీరు చూడాలంటే, ఒకటి కంప్లీట్ అమెరికన్ బ్యాక్ వెస్టర్న్ లిబరల్ థాట్ ఉంటుంది, ఇది కొంచెం కన్సర్వేటివ్ గా. ఇది ఖొమేని అనే వ్యక్తి గవర్నమెంట్ కన్సర్వేటివ్ ఉంటుంది, కొంచెం రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, లేకపోతే రూల్స్ ఉంటాయి, రెగ్యులేషన్స్ ఉంటాయి, వాటిలన్నిటితో పాటు
అమెరికాకి చాలా వరకు అగేన్స్ట్గా ఉండే గవర్నమెంట్ ఇది, అమెరికాకి ఇజ్రాయెల్కి, ముఖ్యంగా ఇజ్రాయెల్కి. సో ఇక్కడ ఏ గవర్నమెంట్ ఇరాన్ ప్రజలకు మంచిదంటే దానికి నేను సమాధానం చెప్పలేను. నేను ఈ రెండిట్లో ఇప్పుడు ఏ గవర్నమెంట్ ఇరాన్ ప్రజలకు మంచిదంటే దానికి నా దగ్గర సమాధానం లేదు. కానీ భారతదేశానికి ఇవాల్టి రోజున డీజేటీ గారు ఇంత హాస్టైల్గా ఉన్నప్పుడు, ఇలా మాట్లాడుతున్నప్పుడు, మోదీ గారిని ఇమిటేట్ చేస్తున్న ఈ సమయంలో అమెరికన్ వసాల్ గవర్నమెంట్ ఇవాళ ఇరాన్లో వస్తే ఏంటి అనేది నేను మిమ్మల్ని అడుగుతున్నాను. నేను మీరు చెప్పండి నా కింద కామెంట్స్లో. బట్ ఇన్ ఎనీ కేస్ ఇజ్రాయెల్ అండ్ అమెరికా కలిపి లాబీ చేస్తుంది గవర్నమెంట్ చేంజ్ కోసం ఇరాన్లో. దానికోసం వాళ్ళ జనాలు రోడ్ల మీదకి వచ్చారు, ప్రొటెస్టులు జరుగుతున్నాయి. ఇన్ఫాక్ట్ ఇరాన్ గవర్నమెంట్ ఏం చెప్తుంది అనుకుంటున్నారు మీరు? ఐ థింక్ దిస్ ఇస్ డైరెక్టర్ జనరల్ స్టేట్మెంట్, అటార్నీ జనరల్ స్టేట్మెంట్ ఇది. ఎవరైతే రోడ్ల మీదకి వస్తారో దే ఆర్ యాంటీ గాడ్, ఎనిమీస్ ఆఫ్ గాడ్. ఇన్ఫాక్ట్ దీన్ని అండర్లైన్ చేసి పెట్టుకోండి, వాళ్ళు ఎనిమీస్ ఆఫ్ గాడ్ కింద మేము పరిగణిస్తాం, డెత్ పెనాల్టీ కూడా ఉంటుందని చెప్తున్నారు. కానీ ఏవైతే నంబర్స్ ఇవాళ రోడ్ల మీదకి వచ్చారో దాన్ని ఎటువంటి పర్సన్ జస్టిఫై చేయలేడు. ఆ స్కేల్లో జనాలు వచ్చారు రోడ్ల మీదకి. ఇవ్వాలి అంతమందిని ఎనిమీస్ ఆఫ్ గాడ్ కింద ఫస్ట్ పరిగణించలేరు, రెండోది డెత్ పెనాల్టీ అంతమందికి ఇవ్వలేరు. సో ఇవాళ ఇంత పవర్ఫుల్ కంట్రీస్ ఇజ్రాయెల్ కానీ అమెరికా కానీ వాళ్ళకి తెలిసి లోపల ఇన్సర్జెన్సీని ఎలా బిల్డ్ చేయాలో అని డీజేటీ గారి ప్లాన్ కూడా. ఇన్ఫాక్ట్ ఆయన దీని గురించి మాట్లాడుతూ చాలా ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ ఒకటి చేశారు. ఇజ్రాయెల్లో ఏ రోజు లేని విధంగా ఇవాళ ప్రొటెస్టులు జరుగుతున్నాయి కదా, అది అమెరికా చాలా కీన్ గా అబ్జర్వ్ చేస్తుంది. వీ మే నాట్ హ్యావ్ అవర్ బూట్స్ ఆన్ ద గ్రౌండ్, ఇది ఆయన చెప్తున్న మాట ఇది. బట్ మా నుంచి ట్రెమర్స్ మటుకు ఇరాన్కి తగులుతాయి. ఇన్ఫాక్ట్ మీరే ఒకసారి చూడండి ఆయన ఏమంటారు క్లియర్ గా. Very carefully. I've made the statement very strongly that if they start killing people like they have in the past, we will get involved. We'll be hitting them very hard where it hurts. And that doesn't mean boots on the ground, but it means hitting them very, very hard where it hurts. So ఇరాన్ గవర్నమెంట్ మారడం ఇవాళ అమెరికాకి చాలా అవసరం. 6 months బ్యాక్ యుద్ధం జరిగినప్పుడు కూడా గాయపరిచి ఇరాన్ వదిలేసింది. సో అది వెనక్కి వచ్చి జూలు వదిలిస్తే లేదా రష్యన్ హెల్ప్ కానీ తీసుకోగలిగితే అమెరికా కొంచెం ఆలోచించాల్సిన టైం వస్తుంది. అండ్ డీజేటీ డజంట్ వాంట్ టు షో పోర్ట్రే అమెరికా లైక్ దట్. మీకు సింపుల్ గా చెప్తున్నాను కదా, ఇవాళ అమెరికాను ఒక అఫెన్స్ లో చూపిద్దాం అనుకుంటున్నాడు ఆయన. డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ కాదు, డిపార్ట్మెంట్ ఆఫ్ వార్. ఇవాళ ఈ డూమ్స్ డే ఫ్లైట్ దిగింది కదా, వీడియో బిగినింగ్ లో మాట్లాడాను. 50 సంవత్సరాల తర్వాత ఒక స్టేట్మెంట్ ఇస్తుంది ప్రపంచానికి అమెరికా, ముఖ్యంగా రష్యాకి, చైనాకి. దే ఆర్ వెరీ వెరీ క్లియర్, యుద్ధం చేయాల్సి వస్తే మేము ఆగం, ఇన్ఫాక్ట్ మేమే కెలుక్కొని మరీ యుద్ధం చేస్తాం, మీరు ఏం చేయగలుగుతారు చేయండి. దీన్ని E-4B అంట, E-4B ప్లేన్ ఇది. ఇన్ఫాక్ట్ ఇలాంటి ప్లేనే రష్యాలో ఉంది, చైనాలో ఉంది, ఐ థింక్ యూకేలో ఉంది, ఫ్రాన్స్లో ఉంది. ఇన్ఫాక్ట్ 2-3 దేశాల్లో ఉన్నాయి ఇలాగే. మన భారతదేశంలో లేదు. కానీ రేపు పొద్దున అలాంటి పరిస్థితి వస్తే ఒక మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ని ఇలాంటి ప్లేన్ కింద మార్చడం పెద్ద పనేం కాదు. ఇది కూడా బోయింగ్ 747 ఇది. దాన్ని రీమాస్టర్ చేసి కొంచెం ప్రెసిడెంట్ గారికి ఏమైనా అయితే, ముఖ్యంగా 3 విషయాలు జరిగితే ప్లేన్ తీస్తారు. పాసిబిలిటీ నెంబర్ 1, న్యూక్లియర్ యుద్ధం జరిగినప్పుడు ఇది బయటకు వస్తుంది. ఇన్ఫాక్ట్ న్యూస్ పేపర్లో కూడా రాస్తున్నారు కదా, ఇది కానీ బయటకు వస్తే 5 నిమిషాలు కూడా మీ చివరి 5 నిమిషాలు మీరు చూసుకోండి. అఫ్ కోర్స్ ఎగ్జాజరేట్ చేశారు వాళ్ళు, బట్ స్టిల్ అలాంటి హెడ్లైన్స్ పడుతున్నాయంటే ఈ ప్లేన్ ఉండే రెప్యుటేషన్ అది. ఇకపోతే రెండో పాసిబిలిటీ, ప్రపంచం అంతా యుద్ధాలు అయిపోయి, ఇటు ఇజ్రాయెల్ ఇరాన్ కొట్టేసుకుంటూ, అటు యుక్రెయిన్ రష్యా కొట్టేసుకుంటూ, ఇవన్నీ పెద్ద యుద్ధాలు అయిపోయి, అందుకు పాకిస్తాన్ ఎక్స్ట్రా చేస్తుంది కాబట్టి భారతదేశానికి పాకిస్తాన్కి ఏమైనా మొదలై ప్రపంచంతో ఒకేసారి యుద్ధాలు ఇలా జరగకూడదు. కానీ ఒకవేళ అలా జరిగితే ఈ ప్లేన్ ఒకటి బయటకు వస్తుంది. మూడో పాసిబిలిటీ, ప్రెసిడెంట్ గారిని జాగ్రత్తగా కాపాడుకోవడానికి. ఈ కేసులో డీజేటీ గారు ఇక్కడ లెక్క ఏంటంటే, ఒకవేళ ఆయనకి భూమి మీద నాకు సేఫ్ కాదని ఫీల్ అయితే కొన్ని వారాల కొద్దీ ఆయన గాల్లో ఆకాశంలో ఉండొచ్చు. ఎందుకంటే ఈ ప్లేన్ లో ఆన్ ఎయిర్ రీఫ్యూలింగ్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ 12 hours వితౌట్ ల్యాండింగ్ అది ఫ్లై చేయగలుగుతుంది. దాని తర్వాత వేరే జెట్స్ వచ్చి ఫ్యూల్ చేయగలుగుతాయి. ఇన్ఫాక్ట్ వీటి చుట్టూ F-35, F-16 వాట్ ఎవర్ అమెరికన్ జెట్స్ ఏవైతే ఉంటే కాపలా కాస్తా ఉంటాయి. ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ నుంచి, న్యూక్లియర్ రేడియేషన్ నుంచి దీన్ని కాపాడుకోగలుగుతుంది అని చెప్పి అమెరికన్ వెబ్సైట్స్ రాస్తున్నాయి. ఇన్ఫాక్ట్ ఇది లాస్ ఏంజలస్ లో దిగినప్పుడు కూడా దీని లోపల డీజేటీ గారు లేరు, కానీ పీట్ హెగ్సెత్ ఉన్నాడు, మినిస్టర్ ఆఫ్ వార్. అలా పిలవాల్సి వస్తుంది ఇప్పుడు. అమెరికా చేస్తున్న పని అది. ఆయన ఎనీవేస్ ఇది ఇలాంటి టైంలో బయటికి రావడం, డీజేటీ గారు ఇరాన్ మీద ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వడం, ఇదే టైంలో కోఇన్సిడెంటలీ టర్కిష్ డ్రోన్స్ భారతదేశంలోకి రావడం, ఇది ఏం నడుపుతున్నారో ఏం చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఐ థింక్ హీ వాంట్స్ టు క్రియేట్ ప్యానిక్. ఒక ప్రపంచంలో ఒక ప్యానిక్ లాంటిది ఒకటి క్రియేట్ చేసి రకరకాల దేశాల మధ్యలో యుద్ధాలు జరుగుతుంటే దీన్ని సేవ్ చేయగలిగేది నేను ఒక్కడనే, నాకు థర్డ్ టర్మ్ కూడా ఇవ్వండి అని చెప్పి ఆయన అడిగేస్తారు ఇంకో 2-3 సంవత్సరాల తర్వాత. ఆయన ప్లాన్ అది అయ్యి ఉండొచ్చు, ఒక పాసిబిలిటీ అది. భారతదేశానికి పాకిస్తాన్కి యుద్ధం జరిగితే దానికి అవుట్కమ్ ఏముంటుందో నేను మీకు సెపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు, మనందరికీ తెలిసిన విషయమే అది. డ్రోన్ కేపబిలిటీస్, డ్రోన్ నెంబర్స్ మనం ఏం చూసినా కూడా మనం సుపీరియర్గా ఉన్నాం ప్రస్తుతానికి. జస్ట్ మేల్ డ్రోన్స్ మనం కంపేర్ చేస్తే 1:3, వాళ్ళకి 1 ఉంటే మనకి 3 ఉన్నాయి. అలా కాకుండా అన్ని రకాల డ్రోన్స్ మనం చూసుకుంటే 4:1. ఇన్ఫాక్ట్ అదే కాకుండా మన ఇజ్రాయెల్తో చాలా కొలాబరేటివ్ ఎఫర్ట్స్ మనం చేస్తున్నాం ఇలాంటి డిఫెన్స్ ఎక్విప్మెంట్ ని ఇండిజినియస్ గా ప్రొడ్యూస్ చేయడానికి. అదే కానీ మనం సరిగ్గా చేయగలిగితే 6:1 కూడా మనం పట్టుకెళ్ళొచ్చు. అందుకే లెఫ్టినెంట్ జనరల్ గారు ఆ స్టేట్మెంట్ చెప్పారు, పాకిస్తాన్ నీదర్ హ్యాస్ ద కరేజ్ నాట్ ద స్టామినా అని. ప్లస్ ఏదో ముసుగులో గుద్దులాట్లాగా ఫస్ట్ డ్రోన్స్ పంపించి, తర్వాత నేవీని పంపించి, తర్వాత జెట్లను పంపించి, తర్వాత ఆర్మీని పంపించి ట్రై చేస్తున్నారు. అందుకని మనం కొంచెం విజిలెంట్ గా ఉండాలి. ఇంకా ఫైనల్ గా జియోపొలిటికల్ గా జరుగుతున్న చాలా పెద్ద ఈవెంట్ ఏంటో తెలుసా? ఇన్ఫాక్ట్ వీటిలన్నిటికన్నా పెద్దది మనకి దగ్గరగా లేదు కాబట్టి మనం అంత పట్టించుకోవట్లేదు. కానీ డీజేటీ గారు గ్రీన్లాండ్ ని మేము ఏదైనా చేసి లాగేసుకుంటాం, మేము మాకు నేటోతో సంబంధం లేదు, ఇది నా మోరల్ కోడ్, ఇది అది మీకు ఈజీగా మీరు ఇస్తారా లేదా హార్డ్ గా మీరు కొని తెచ్చుకుంటారా, అది మీ ఇష్టం అని చెప్పి డీజేటీ గారు అంటారు. ఏంటి అసలు ఈ గ్రీన్లాండ్ సమస్య అంటే, ఆయనకి గ్రీన్లాండ్ మీద ఆయన కన్ను ఉంది, ఎప్పటి నుంచో ఉంది. ఈ క్రిటికల్ మినరల్స్ కానీ డబ్బులు ఎక్కడ ఉంటాయి ఆయన కళ్ళు అక్కడ ఉంటాయి. ఆయన బయటగా చెప్పారు, బయటకు ఏం చెప్తారు, లేదు మేము తీసుకోకపోతే రష్యా చైనా వచ్చి తీసేసుకుంటది ఆ భూమిని, ఆ భూభాగం మనకి అమెరికా పక్కన రష్యా కానీ చైనా కానీ మాకు నేబర్స్ కింద వద్దు అని అంటున్నారు. ఒకసారి మీరే వినండి. Greenland, whether they like it or not, because if we don't do it, Russia or China will take over Greenland, and we're not going to have Russia or China as a neighbor.
సో ఇక్కడ పాయింట్ ఏంటి, ఆయన కావాల్సింది డబ్బు, ఆయన ఇస్తుంది సంజయ్, అది కూడా చాలా స్ట్రాంగ్ గా ఇస్తున్నాడు, మనం లాగేసుకుంటే అది మా హక్కు అన్నట్టు ఇస్తున్నాడు ఆయన. దీని మీద డెన్మార్క్ ప్రైమ్ మినిస్టర్ కూడా రెస్పాండ్ అవుతూ ఆడ మాట అన్నారు. గ్రీన్లాండ్ అనేది సైజ్ వైజ్ గా చూస్తే మనకి ఫ్లాట్ మ్యాప్ మీద అది పెద్దగా కనబడుతుంది, ఎందుకంటే ఈక్వేటర్ కి ఎంత దూరంగా ఉంటే ఇమేజెస్ అంత పెద్దగా ఉంటాయి, డిస్టార్టెడ్ ఉంటుంది, రియల్ టైం సైజ్ ఉండదు. దాన్ని మీరు మిడిల్ లోకి తీసుకొస్తే భారతదేశం కన్నా చిన్న సైజ్ అది గ్రీన్లాండ్ అనేది. ప్రపంచంలోనే చాలా పెద్ద ఐలాండ్. కాకపోతే ఇక్కడ ఇబ్బంది ఏంటంటే అందులో కేవలం 56,000 మంది ఉన్నారు. వాళ్ళందరికీ తలా $1,00,000 ఇచ్చేసి, ఇన్ఫాక్ట్ అమెరికా అనౌన్స్ చేసింది 56,000 కోట్లు సింపుల్ గా చూచాయిగా మనం ఆడుకుంటే. అందులోనూ అందరికీ ఇస్తారా లేదా సెపరేట్ మ్యాటర్ అది. మరి అంత పెద్ద భూభాగంలో 56,000 మంది ఎందుకున్నారంటే అగ్రికల్చర్కి అది సెట్ అయిన ల్యాండ్ కాదు, చాలా చలి ఉంటుంది, ఇవన్నీ ఉన్నాయి. బట్ అమెరికాకి అక్కడ డబ్బులు కనబడుతున్నాయి. అండ్ మోడర్న్ టైమ్స్ లో ఇలా ఒక భూమిని లాగేసుకోవడం, ఇలాంటి కారణాలు రీజన్స్ చెప్పి చాలా ఇట్స్ వెరీ రాంగ్. అదే డీజేటీ గారు చేస్తారు ప్రస్తుతానికి. చేసి అది కూడా ఎలా చేస్తున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గ్రీన్లాండ్ ని 1946 లో అమెరికా కొనడానికి ప్రయత్నించింది డెన్మార్క్ నుంచి. మనకి ఇండిపెండెన్స్ అవుట్ రాక ఒక సంవత్సరం ముందు అది. అప్పుడు $100 million ఆ టైంకి అదే రేటు. డెన్మార్క్ ఒప్పుకోలేదు, ససేమిరా అని చెప్పింది. ఇవాళ దాని ప్రైస్ పెరిగి $2.7 trillion అయింది. ఎందుకంత దాంట్లో అగ్రికల్చర్కి లేదు, ఏం లేదు. ఎందుకంత అంటే క్రిటికల్ మినరల్స్ ని అమెరికా కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు పెట్టి వాటిని కానీ బయటికి తీసుకురాగలిగితే అందులో $4.4 trillion వర్త్ ఆఫ్ ఎక్విప్మెంట్ ఉంది లోపల. ఎక్విప్మెంట్ అంటున్నాను కానీ దాన్ని సింపుల్ గా అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఆస్తి అంత ఆస్తి ఉంది లోపల. ఖజానా, అంత ఖజానా ఉంది లోపల. ఆ ఖజానా ఓన్లీ అమెరికా తీయగలితే, ఎందుకంటే అంత డబ్బులు పెట్టగలిగేది అమెరికా ఇవ్వాలా, ఆర్ చైనా అనుకోండి. చైనా కనుక ఉంటుంది, బట్ చైనా చాలా జియోగ్రఫికల్గా చాలా దూరం ఉంది. సో ఇన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి అమెరికా ఇవాళ తీసేసుకొని పేపర్ మీద డెన్మార్క్తో మీకు ఇప్పటిదాకా ఉండే సత్సంబంధాలు అలాగే మెయింటైన్ చేస్తాం మేము, నేటోకి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు, కాకపోతే క్రిటికల్ మినరల్స్ మాకు ఇచ్చేయండి అని చెప్పి డబ్బులు లాగేస్తుంటుంది. ఆల్రెడీ డబ్బులు ఉండే వాళ్ళు చేసే ఒక యత్నం ఇది. ప్లస్ డెన్మార్క్ ప్రెసిడెంట్ చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చింది ఆవిడ. ఇది కానీ డీజేటీ గారు చేస్తే ఫస్ట్ మేము షూట్ చేసి మాడతాం, అమెరికన్ సోల్జర్ కనబడితే షూట్ చేసి మేము మాడతాం, మాకు ఎటువంటి ఇబ్బంది లేదు, మేము షూట్ చేసేసి ఎవరు మీరు అని మేము అని చెప్పి ఒక పక్క చెప్తూ, రెండోది నేటో అనే కాన్సెప్ట్ కంప్లీట్ గా డెమాలిష్ అయిపోద్ది అంటున్నారు ఆవిడ. కానీ డెన్మార్క్ అనేది నేటో అనే ఒక బిగ్గర్ స్ఫియర్ లో చూస్తే అది ఇన్కాన్సిక్వెన్షియల్. అది ఆ దేశం ఫ్యాక్ట్స్ మాడుకోవాలి మనం అమెరికాతో కంపేర్ చేస్తే. అమెరికా ఇస్ బిగ్ డాడీ అని చెప్పి అంటుంటారు కదా నేటోనే. సో నేటోకి నాకు తెలిసి ఏం జరగదు, కానీ డీజేటీ గారు ఆయనకు ఉండే పలుకుబడిని, ఆజిమాయిషిని, డబ్బుని వాడి గ్రీన్లాండ్ లాగేసుకొని డెన్మార్క్ కి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తారు. అంతే. దిస్ ఇస్ మై రీడింగ్. రియాలిటీలో ఒకటి ఏం జరుగుతుందో మన సమయం సమాధానం చెప్తుంది. ఆయన అయితే ధమ్కీలు ఇస్తున్నారు. అటు సైడ్ నుంచి ఎటువంటి రిసర్జెన్స్ ఉండదంటే ఖచ్చితంగా ఫ్రాన్స్ నిలబడుతుంది. ఐ డోంట్ నో స్పెయిన్ నిలబడతలేదు నాకు తెలియదు, ఫ్రాన్స్ నిలబడుతుంది. ఒక ఫ్రంట్ లాంటిది పెట్టి ఫ్రాన్స్ ని ఎవరైతే ఫ్రెండ్లీ నేషన్ అనుకుంటారో ఆ దేశాలన్నింటినీ పిలుస్తారు. అందులో భారతదేశం కూడా ఉండొచ్చు. ప్రస్తుతానికి గ్రీన్లాండ్ మీద ఇండియా ఎటువంటి పెద్ద స్టేట్మెంట్ ఇవ్వాల, ఎందుకంటే మన దగ్గరే చాలా సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు ఇంటి సమస్యలు ముందు పరిష్కరించాలనే విషయాన్ని నమ్ముతాను. బట్ ఇలాంటి ఒక ప్రెషర్ వచ్చినప్పుడు డీజేటీ గారికి అడ్డంగా నిలబడాలన్నప్పుడు, ఎందుకంటే మనం ట్రేడ్ డీల్ కూడా చేసుకోవాలి ఆయనతో, మనం నిలబడతాం లేదా అది మనం ఏం చేయాలి మీరు ఒకసారి నాకు కింద కామెంట్స్ రాయండి. ఇన్ఫాక్ట్ డానిష్ ఎంపీ ఒక అతను భారతదేశం రావాలని నిలబడాలంటున్నాడు, కానీ చూడాలి మరి నిజంగా ఏం జరుగుతుందో. వీటిలన్నింటిలో మీకు ఒక కామన్ పాయింట్ ఒకటి కనబడుతుంది, ఒక కామన్ థ్రెడ్. నేటోలో ఇదివరకు యుద్ధాలు జరిగే నేటో దేశాలకు మధ్యలో, కానీ ఇది కొంచెం కొత్తది. 1950s లో చూసుకున్నప్పుడు ఫ్రాన్స్ కి యూకేకి జరిగింది యుద్ధం, అమెరికాతో ఒక 5-6 ఏళ్ళు జరిగింది, అలా జరుగుతూనే వచ్చాయి. ఎప్పుడు నేటో డిజాల్వ్ అవ్వలేదు. బట్ ఇవాళ కయ్యానికి కావాలని కాలు దువ్వి అక్కడ అవసరం ఉన్నా లేకపోయినా కూడా ఒక టెన్షన్ అనేది ప్రపంచంలో క్రియేట్ అవుతుంది. దానికి ఒకటే కారణం ఇస్ డీజేటీ. ఆయన ఇది కావాలని చేస్తున్నాడు. ఇట్స్ స్ట్రాటజిక్ మూవ్. నెక్స్ట్ టైం కూడా ప్రెసిడెన్సీ తీసుకోవడానికి లేదా మనం చూడాలి మనం, ఎందుకంటే నెక్స్ట్ టైం వచ్చి క్లెయిమ్ కూడా చేయొచ్చు. 2021 క్యాపిటల్లో ఏం జరిగిందో మనం చూసిన తర్వాత ఆయన ఏదైనా చెప్పొచ్చు అనే విషయాన్ని నేనైతే నమ్ముతాను. ఆయన చెప్తాడా లేదా మనం చూడాలి. దీని మీద మీరేమంటారు నాకు కింద కామెంట్స్ లో ఖచ్చితంగా రాయండి. మనమైతే మన సమగ్రతకు సంబంధించి, మన సెక్యూరిటీకి సంబంధించి, మన భద్రతకు సంబంధించి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా పాకిస్తాన్ వీ హ్యావ్ టు బి వెరీ అబ్జర్వెంట్ అండ్ కేర్ఫుల్. ఇలాంటి టైంలో టర్కీ వచ్చి పాకిస్తాన్కి హెల్ప్ చేయడం, అఫ్ కోర్స్ మన సైప్రస్ కి మనం నిలబడుతున్నాం మనం, బట్ నాట్ లైక్ దిస్. ఇది ఒక స్టెప్ ఎక్కువ వెళ్ళి భారతదేశానికి భంగం కలిగించడానికి మేము అలా డబ్బులు చేసుకుంటాం టర్కీ అంటే మనం చూస్తూ ఊరుకోకూడదు. ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీ అందరికీ. డెన్మార్క్ EU నుంచి ఒక పాలసీ నుంచి తప్పుకుంది 2022 వరకు స్ట్రాటజిక్ గా, మాకు ఇది అవసరం లేదు అని. అది ఏ పాలసీ? అది ఆప్షన్ ఏ ఇస్ షెంజన్ పాలసీ, ఆప్షన్ బి ఇస్ యూరో పాలసీ, ఆప్షన్ సి ఇస్ డిఫెన్స్ పాలసీ, ఆప్షన్ డి ఇస్ ట్రేడ్ పాలసీ. మీకు సమాధానం తెలిస్తే కింద రండి. తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. అక్కడ అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని ఉంటుంది. మీరు అజయ్ ఫ్రమ్ అని రాస్తే ఇట్స్ వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది, వచ్చేస్తుంది మీకు. నాకు ఇలాంటి వీడియో ఐడియా టాపిక్స్ మీరు వచ్చి డిఎంలో ఇవ్వాలన్నా, నా లైఫ్లో నా చుట్టూ ఏమైనా జరుగుతుందో తెలుసుకోండి. ఇట్స్ అ గ్రేట్ ప్లేస్. ఖచ్చితంగా రండి, మనం మాట్లాడుకుందాం. నేను పెట్టేస్తున్నాను ఇక్కడ, జస్ట్ కీపింగ్ ద నేమ్ హియర్. చూసుకోండి, ఫాలో కొట్టండి. అండ్ ఏజుడ్ గ్లోబల్ అన్ఫిల్టెడ్ అని చెప్పి వీ హ్యావ్ 2 other ఛానల్స్. మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్కి నా కైండ్ ఆఫ్ వీడియోస్ మీరు షేర్ చేద్దాం అనుకుంటే డెఫినెట్లీ చెక్ ఇట్ అవుట్. అన్ఫిల్టెడ్లో కూడా ఫిట్నెస్, ఫ్యాషన్, గ్రూమింగ్ కైండ్ ఆఫ్ కాంటెంట్ మళ్ళీ వస్తుంది. నాకు వీఆర్ గ్రోయింగ్ హారిజాంటల్లీ, బీ ఏ పార్ట్ ఆఫ్ ద కమ్యూనిటీ. అండ్ మీరు ఇక్కడ దాకా ఈ వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న వాచ్ టైం, మీ రిటెన్షన్ ఉంది కదా, ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి, రోజు నిర్భయంగా, నిర్మోహమాటంగా మాట్లాడడానికి నన్ను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. దానికి మీరే నా ప్రేరణ, యో మై ఇన్స్పిరేషన్. ఇన్ఫాక్ట్ మీరు ఇలా డైలీ చూడడం వల్ల ఎంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుందో తెలుసా? సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి ఒకటే మాట చెప్తా, ఈ వీడియోని లైక్ గుద్దండి, మీకు ఇది నచ్చుతుంది అని నాకు చెప్పే ఒకటే ఒక ప్రణాళిక ప్రక్రియ అది. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఆఫీస్ నుంచి, కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత ఒక 10-15 నిమిషాలు మీ కుటుంబ సమయం అంతా అయిపోయిన తర్వాత కేటాయించండి. పడుకునే ముందు ప్రపంచంలో ఏం జరుగుతుందో మీకు చెప్పేస్తాను, మీ ముందు పెట్టేస్తాను. మీరు చేయాల్సింది ఒకటే, కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్.
ఇక ఈ నాలెడ్జ్ పిల్ మీకు వచ్చేస్తుంది డైలీ. మీకోసం 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడుతున్నా. ఈ వీడియో అగైన్ అనదర్ జియో పొలిటికల్ వీడియో. ముఖ్యంగా డీజేటీ గారు ఏదైతే ఆయన మోస్ట్ క్లోజ్ ఫ్రెండ్ అయిన హోవర్డ్ లుట్నిక్ ఒక మాట అన్నాడు భారతదేశానికి సంబంధించి, అది ఏంటి, వాళ్ళు మళ్ళీ భారతదేశాన్ని ఎందుకు అవమానించారంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. లేదు కొంచెం లోకల్గా ఏం జరుగుతుంది తెలుసుకోవాలంటే విజయ్ గారితో సినిమా వస్తుంది జననాయకన్ అని చెప్పి, దాన్ని ఆపుతున్నారు. ఎందుకు ఆపుతున్నారు, ఎలా ఆపారు, ఏ ప్రణాళిక వాడారు, దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉందంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together, let us all rise together, rise above ignorance, rise above arrogance, rise above hate. ఏ చూడంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.